ఇటీవల భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి పర్యటించారు. రెండు రాష్ట్రాల్లో ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. హిమాచల్ ప్రదేశ్లో తక్షణ కేంద్ర సాయంగా 1500 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రధాని ప్రకటించారు. ప్రకృతి వైపరీత్యంతో మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా ప్రధాని మండి, కుల్లు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. జూన్ 20 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ రాష్ట్రంలో క్లౌడ్ బరస్టులు, భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడిన ఘటనలో సుమారు 4,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని, 370 మంది వరకు మృతి చెందారని అధికారులు ప్రధానికి తెలియజేశారు. ఏరియల్ సర్వే జరిపిన అనంతరం సంబంధిత అధికారులతో ప్రధాని సమీక్షా సమావేశం నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఆ రాష్ట్రానికి ఆర్థిక సాయంగా 1,600 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఉన్న 12,000 కోట్ల రూపాయలకు అదనంగా ఈ సాయం అందించనున్నట్లు తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 2వ విడత ముందస్తుగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు, జాతీయ రహదారుల పునరుద్ధరణ, పాఠశాల మరమ్మతులు తదితర చర్యలు చేపట్టనున్నారు.